మేడం అసలు ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఎవరికి యూజ్ అవుతుంది, ఉమెన్స్ అంటే ఎవరు రావచ్చు మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి? చాలామందికి మహిళా కమిషన్ అంటే ఏంటి అని మీరు అన్నట్టుగా చాలామందికి కొంతకాలం వరకు అసలు తెలియదు. ఆ కొంతకాలం తర్వాత ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి తెలుసు, అవును ఒక మహిళా కమిషన్ అనేది ఉంది, మనం అప్రోచ్ అవ్వచ్చు అని. కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది. అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము, కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము. మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా, లేకపోతే సైకలాజికల్ మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమన్నా కావాలా, లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది మహిళా కమిషన్. సూపర్ మేడం. మేడం ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి? యూజువల్గానైతే 18+ నుండి మొదలు పెడితే ఇంకా సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా కానీ మహిళా కమిషన్ రావచ్చు. కానీ మీరు 18 years వరకు ఆగలేదు, ఎందుకంటే స్కూల్స్ కాలేజీలు కూడా రైట్ చేసి వాళ్ళ హక్కుల కోసం, ముఖ్యంగా నేను చూసిన వీడియోస్లో మేడం హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టిన బాత్రూమ్స్లో అవి ఇవి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. నిజంగా మీరు ఒక దేవతలాగా మేడం ఉమెన్స్ కమిషన్ రైట్ చేసింది అంటే వాళ్ళకు ఒక సేఫ్ రిప్రజెంటేటివ్ పర్సన్ లీగల్గా వచ్చారు, ఆథరైజ్డ్ పర్సన్ వచ్చారు అనేసరికి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూడలేదు. సో ఏంటి దానికి ఏమన్నా రీజన్ ఉందా? ఒకటే నాకు అర్థమైనంత వరకు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years నుండి పబ్లిక్ లైఫ్ చూస్తున్నాను. చాలామందిని చూశాను, వాళ్ళకి నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలో సతమతం అయిపోతుంటారు, ఎవరికి చెప్పాలో. ఎందుకంటే ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో తెలియదు. ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ దగ్గర లేదా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో, ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వాళ్ళకి. ఎందుకంటే మహిళ బయటకు వచ్చిందంటేనే ఏదో ఒక రకంగా వాళ్ళను బద్నాం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి అలాంటి మీకు ఇబ్బంది లేదు, ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు, మీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం చేయడానికి మేము ఉన్నాము అని ఏజ్ లిమిట్ అనేది కూడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మా వంతు మేము సహకారం అందించుకుంటూ మేము ఉన్నాము అని అనేది ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కలిగించాము. అది ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి అర్థమై ఉంటుంది. యాక్చువల్గా అబౌవ్ 18 years సీనియర్ సిటిజన్స్ వరకు, అంటే ఏ ఏజ్ లిమిట్ ఎండింగ్ అనేది లేదు. కానీ మహిళలకి ప్రతిసారి ఏదైనా కంప్లైంట్ రిప్రజెంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు. కానీ ఈరోజు కమిషనర్ మేడం శారద గారు మనకి ఇస్తున్న భరోసా ఏంటంటే టీనేజ్ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోగలిగే కేసు అయితే 100% తీసుకొని అవతల వైపు ఎక్కడి నుంచి మీరు బాధితులు అవుతున్నారో, ఎవరి దగ్గర నుంచి హెరాస్మెంట్స్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా, లేకపోతే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసి కేసులు రిజిస్టర్ చేయడమా, మీ పేరు బయటికి రాకుండా చూడటం అనేది 100% చేయడానికి ఆవిడ ఆల్రెడీ చేశారు, చేయడానికి కూడా మీకు హామీ ఇస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిన ప్రొసీడింగ్స్లో ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లవ్ చేయడమో లేకపోతే ఫిజికల్గా ఇమీడియట్గా కలిసేయడమో, దానివల్ల ఫొటోస్, న్యూడ్ ఫొటోస్ ఇవి తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, పేరెంట్స్ చెప్పడానికి భయపడుతున్నారు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే రేపొద్దు భవిష్యత్తులో అదొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద అయిపోతుందనే ఒక భయంతో ఎక్కడికి వెళ్ళట్లేదు. మేబీ నాకు ఎన్ని కాల్స్ చేసినా కూడా నేను బయటికి రానివ్వకుండా ఎన్ని చేసినప్పటికీ మీకు గవర్నమెంట్ తరపు నుంచి పూర్తిగా హక్కు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ నుంచి. ఎందుకంటే బయటికి విషయం రానివ్వకుండా మీకు సేఫ్గా మీ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, అవతల వ్యక్తుల్ని ఎవరైతే అక్యూజ్డ్స్ ఉంటారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా, లేకపోతే లెటర్స్ రాసి భవిష్యత్తులో ఇంకొక ఛాన్స్ అట్లాంటి క్రైమ్ చేయకుండా కంటిన్యూ చేయించి మీకు ఒక భరోసా లెటర్స్ రాయించాలా అనేది కూడా చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది. టీనేజ్ అమ్మాయిలు చాలామంది సూసైడ్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తున్నానండి. సో దయచేసి అలా ఏదన్నా ఉంటే మాలో ఎవరిని మీరు అప్రోచ్ అయినా 100% మీ విషయాలు బయటకు రాకుండా సేఫ్ సైడ్లో చూస్తాము మేడం. అట్లాగే తెలంగాణకి సంబంధించి స్టేట్ మొత్తానికి ఇది ఒకటి, విలేజెస్, డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అసలు వాళ్ళకి
ఎక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఏంటి అంటే ఉమెన్స్ కమిషన్ అంటే అందరూ ఇక్కడ దాకా రాలేరు. అదేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అవేమన్నా ఉన్నాయా? ఓకే, దీంట్లో ఇంకా అంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది, సఖీ సెంటర్స్ ఉంటాయి, భరోసా ఉంటాయి, అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు. మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 498 కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం. చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్, నేను వచ్చిన 1 ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి 6 ఇయర్స్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు, ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు. ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ముందుకెళ్తున్నారు. అప్పుడు వీళ్ళు ఏమవుతుంది పరిస్థితి, ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము, ఏం అడగాలో తెలియడం లేదు, ఉమెన్ కమిషన్కి వస్తున్నారు. అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి. ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసిరా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వదిలేసి వచ్చింది. ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అంటే అమ్మాయి మా చుట్టూ తిరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్కి మేము లెటర్ పంపిస్తే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు. అంటే ఇవాళ సొసైటీలో ఎలా తయారయ్యారు అంటే ఇవాళ అవసరం తీరిపోయిందా చాలు. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది. మీకు మంచి ఏంటి, మీకు చెడు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యక్తితో నేను లివిన్లో ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి అది ముందుగా అంచనా వేయండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ముందుగానే అంచనా వేసి అతను పెళ్లి చేసుకుంటాడా, పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు కలిసి ఉండండి. అంతే తప్ప 8 ఇయర్స్ తర్వాతనో 10 ఇయర్స్ తర్వాతనో విడిపోయిన తర్వాత ఇబ్బందుల పాలవుతుంది, చాలా కష్టం అవుతుంది. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు మాదాపూర్ అటువైపు వెళ్తే కోలివింగ్ హాస్టల్స్, బోలెడ్ హాస్టల్స్ వచ్చాయి. ఆ హాస్టల్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మా దృష్టిలో ఉంది. ఇవాళ ఈ సందర్భంగా మీ ఛానల్ త్రూ చెప్తున్నాను, కోలివింగ్ హాస్టల్స్కి మీరు కొన్ని మర్యాదలు పాటించి హాస్టల్స్ రన్ చేస్తే ఓకే, లేదు మేము ఇలాగే రన్ చేస్తాము అనేది కనుక ఉంటే డెఫినెట్గా మహిళా కమిషన్ ఇక ఈ హాస్టల్స్తో పాటుగా ఆ హాస్టల్స్ మీద దృష్టి పెడుతుంది. అమ్మాయిలకు ఎవరు లేరు, మేము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది. కమిషన్ వాళ్ళ వెన్నంటే ఉండి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అన్ని రకాల కేసెస్ వస్తాయండి. చాలా సందర్భాలలో బెదిరించాల్సిన అవసరం ఉంటుంది, కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బతిమలాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఎన్ని రకాల అనుభవాలు 1 ఇయర్లో వచ్చాయంటే అసలు సొసైటీలో ఇంత దారుణంగా జరుగుతుందా, అసలు అమ్మాయిలు ఇంత నష్టపోతున్నారా అని సీరియస్లీ అది మనకు ఆ పొజిషన్కి వస్తే ఆ కేసెస్ మన దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతాయి. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ 498 కేసెస్తో పాటు ఇప్పుడు ఏమైపోయింది అంటే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందో లేదో, లేదంటే ఎంతకాలం న్యాయం చేయడానికి టైం తీసుకుంటారో తెలియదు, కోర్టుకు వెళ్తే ఫీజులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటుందో లేదో అని చెప్పి దీనికి సంబంధించినవి కాకుండా సొసైటీలో ఇవాళ లివిన్ పేరు మీద, లేదంటే పరిచయస్తుల పేరు మీద, లేదంటే మీకు డబల్ ట్రిపుల్ చేసిస్తామనే పేరు మీద ఆర్థికంగా మోసం చేస్తున్నారు. ఆ ఆర్థికంగా మోసం చేసినప్పుడు కూడా ఆ కేసెస్ మేము యాక్చువల్గా తీసుకోరాదు. కానీ మేమేం చేస్తున్నామంటే ఆ కేసెస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు నిరాశపరిచి వాళ్ళని పంపించకుండా ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో, ఏ పోలీస్ స్టేషన్కి పంపించాలో, ఏ కమిషనర్ గారికి పంపించాలో పంపించి అన్ని రకాలుగా వాళ్ళకు గైడ్ చేయడానికి, సహాయం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. సూపర్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.